ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి ఇంజనీరింగ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. విజయవాడలో సంఘం రాష్ట్ర కమిటీ పలు డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. బకాయి ఉన్న 9.1% డిఆర్ఎస్ రిలీఫ్ విడుదల, వెంటనే పీఆర్సీ కమిషన్ నియామకం, 35% ఇంటరిమ్ రిలీఫ్ అమలు, అదనపు పెన్షన్ పునరుద్ధరణ, ప్రత్యేక పెన్షనర్ల డైరెక్టరేట్ ఏర్పాట్లను చేయాలని విజ్ఞప్తి చేసింది. అలాగే కమ్యూనిటేషన్ రికవరీ కాలాన్ని 15 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాలకు తగ్గించడంతో పాటుగా 5 లక్షల రూపాయలకు ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కూడా డిమాండ్ చేసింది. ఎన్నికల హామీల మేరకు పెన్షనర్ల న్యాయమైన హక్కులను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సంఘం కోరింది. అనేక వర్గాలకు ఎలాగైతే ఎన్నికల మేనిఫెస్టోలో అమలు జరిగారో హామీ ఇచ్చిన ప్రకారంగా ఎలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుపుతున్నారో పెన్షన్స్ కూడా మీరు హామీ ఇచ్చారు. పెన్షన్ డైరెక్టరేట్ అని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఆ విధంగా పెన్షన్ డైరెక్టరేట్ ఈ రోజు వరకు ఏర్పాటు కాలేదు. పెన్షన్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా రిటైర్డ్ వర్కింగ్ పర్సన్స్ కాకుండా రిటైర్ అయిన వాళ్ళకి ఒక మానవతా దృక్పథంతో సంక్షేమంలో ఈ ప్రభుత్వంలో వీరు కూడా ఒక భాగం అని ఆలోచించి వారికి ఇవ్వాల్సినటువంటి బకాయిలు కానీ, ముఖ్యంగా ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ, అలాగే గ్రాట్యుటీ విషయంలో గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది, ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ లో కానీ అవన్నీ సకాలంలో మంజూరు చేస్తూ ఈ ప్రభుత్వంలో మమ్మల్ని కూడా గుర్తిస్తే మేము కూడా ప్రభుత్వానికి విధేయులుగానే పనిచేస్తాము. ఇంకా మరింత ఉత్సాహంతో ఉంటారు. వృద్ధాప్యంలో ఉన్నారు కాబట్టి వారికి రకరకాల అవసరాలు ఉంటాయి, అన్ని దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న సంఘాలు, పెన్షన్ సంఘాలు ఏంటంటే ఏదో ఒక ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ అప్డేట్ అయి ఉంది. సరే, అది మా సంఘం అనేది ఏ సంఘానికి అప్డేట్ కాదు. మేము స్వతంత్రంగా మా అభిప్రాయాలు క్లియర్ గా చెప్తామండి. అట్ ద సేమ్ టైం వేరే సంఘాలతో కూడా మీ అభిప్రాయ భేదాలు ఏమి లేవు. కాబట్టి మా అభిప్రాయాలు ఖచ్చితంగా చెప్పదు. పెన్షన్ల తరపునే మేము ఖచ్చితంగా మాట్లాడదలుచుకున్నాం. ఎవరు మెహర్బానీ కోసం మాట్లాడదలుచుకోలేదు. ఈ పెన్షన్ సంబంధించి మాట్లాడేటప్పుడు నేను మా సోదరులకి, పెన్షన్ ఉద్యోగ సంఘ నాయక సోదరులకి, ఉద్యోగ సంఘ నాయక సోదరులకి, పెన్షన్ సంఘ నాయక సోదరులకి నా ముఖ్యమైన విజ్ఞప్తి అంటే, దయచేసి మీరు ప్రభుత్వం పిలిచినప్పుడు మాట్లాడినప్పుడు ఒక్కొక్కళ్ళు సంఘంలో 20 డిమాండ్ పట్టుకెళ్ళి చేయడం వలన మనకి ఒక్క డిమాండ్ అవ్వట్లేదు. అందులో పెన్షన్లకు ఒక్క డిమాండ్ కూడా అవ్వట్లేదు. చాలా బాధాకరమైన పరిస్థితి. అనేక వర్గాలకు ఎలాగైతే